ఈ సినిమా మనం ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు వదిలే మనకంతా కొంచెం మసాలా సినిమాలు పైన కింద పడే సినిమాలు ఇవే వస్తున్నాయి. సరే కొంచెం మన చిన్న బ్రేక్ తీసుకుని మనే డైరెక్ట్ చేద్దామని నేను కథ రాసుకుని ఓ నిర్మాత దగ్గరికి వచ్చాను. 2 years గ్యాప్ తర్వాత వచ్చి ఇక్కడే మన ఫిల్మ్ నగర్ లో అక్కడ సాయిబాబా గుడ్ టెంపుల్ పై వీధిలో వాళ్ళ ఆఫీసు వెళ్ళాను. కథ ఓకే చేసుకున్నాను. నేను అడిగిన బడ్జెట్ కంటే ఇంకో 20% పెంచి ఇస్తాను. ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ చేసుకో సినిమా అన్నాడు. హ్యాపీగా బయటకు వచ్చాను. కరెక్ట్ గా బయటకు వచ్చిన ఒక 10 నిమిషాలకి యశ్వంత్ రంగుల చొక్క ఆయన ఫోన్ చేశాడు నాకు. నా నెంబర్ పట్టుకుని ఎక్కడ పట్టుకుని ఫోన్ చేసి అలా ఎక్కడున్నారు మీరు? హైదరాబాద్ లో ఎక్కడ? ఫిల్మ్ నగర్ నేను ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నానా? ఒకసారి కాఫీ మిల్ దాకా వస్తారా? నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కాఫీ ఇప్పిస్తానంటే వస్తాను. రాట్లేదు ఏం చేస్తాడంటే సినిమా తీయాలనుకుంటున్నావు, నువ్వే హీరో అన్నాడు. నువ్వే హీరో అనగానే మళ్ళీ మనకి ఆర్టిస్ట్ కూడా ఉన్నప్పుడు ఇంకా అసలు అది మనకు వేరే పని చేయవు. డైరెక్టర్ రైటింగ్ అన్ని మళ్ళీ పక్కన పెట్టేసి వస్తానా అని చెప్పి వెళ్ళిన వెళ్ళగానే ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఇది సేమ్ అడల్ట్ కామెడీ జానరే. ఇప్పుడు బాబు ఎన్ని వద్దనుకున్నా బాబు నేనే కథ రాసుకుని నేను డైరెక్ట్ చేసుకున్నాము, దాని నుంచి వచ్చేద్దాం బయటికి అని నేను బాధపడుతున్నాను. ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. సినిమా నేను స్టార్ట్ చేసుకుంటా అంటే లేదు, ఇది తన్వీర్ గారు రైటింగ్. ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్, ధర్మూరి ప్రకాష్ గారు ఒక ప్రొడ్యూసర్. సో ఆయన ఎంతో 7 చేపల కంటే ముందు రాసుకున్న కథ ఇది. యాక్చువల్ గా రాసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అది కోయిన్సిడెన్స్ అంటే అప్పుడే ఈయన కథకి ఏంటంటే ఈ సినిమాలో కూడా వాడి పేరు రవి, 7 చేపల కథలో టెంప్ట్ రవి. సో ఆ కథ చేయకముందే ఈయన ఈ కథ చేశారు. కానీ అప్పుడే ఈ క్యారెక్టర్ కూడా రవి అని ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఆ సినిమా మళ్ళీ నాకే వచ్చింది. ఎక్కడ నీకు ఆ వల్గారిటీ లేకుండా హెల్తీ కామెడీ, అడల్ట్ కామెడీ, బట్ ఎక్కడ నీకు వల్గారిటీ అనేది ఉండదు. ఆ చిన్న గీత ఏది ఉంటుంది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ మన మేకింగ్ ఆ స్టైల్ డెఫినెట్ గా ఉంటుంది. కామెడీ మిస్ అవ్వకుండా నా స్టైల్లో నేను ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను. సో ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. బాగా చేసాడు సినిమా. అయితే కొంత ఇబ్బంది ఏంటంటే ఒక కాల్ షీట్ కి 4 కాల్ షీట్లు పని చేయించుకుంటాడు. అది ఒకటే కొంచెం ఇబ్బంది. ఆ వర్షం పడే షాట్లు అంత మంచి రొమాంటిక్ షాట్స్ అవన్నీ తీసాడు. కొంచెం చూడడం విజువల్ గా బాగుంటాయి. వెనకుండే కష్టం ఏంటంటే అమ్మాయి బాంబే నుంచి వచ్చిన మోడల్. అమ్మాయి చాలా హైజీనిక్ గా ఉంటది. అసలు అంతా బిస్లరీ వాటర్, అంతా మినరల్, చాలా ఒకటే హెల్త్ కాన్షియస్. అట్లా ఆ వాటర్ అంటే పడుతుంది. చాలా ఇది పెద్ద మినరల్స్ అన్ని వాడేవండి. పైన వాటర్ ట్యాంక్ లో అవి ఇవి కొట్టే ఇంగ్లీష్ లో కూడా చెప్పాడు. అవునంటే ఈ వాటర్ అసలు చాలా అసలు హెల్దీ, దీంతో స్నానం చేస్తే మామూలుగా ఉండదు. అది ఇది చెప్పేట్టు నిజంగా వేసుకున్నాను నేను. ఆ చిరుగొట్ట పడుతుంటే అమ్మాయిలు ఇలా కొట్టుకున్నాను అలా కొట్ట టీవీలో చూసుంటారు మీరు. నేను ఆ షాట్ అయిపోయిన తర్వాత అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్తే ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్ లో పైపులు అలా వెళ్ళి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ లోంచి ఇలా కనెక్ట్ చేసిన ప్రొడక్షన్ అంతా ఉత్తపోస్తున్నారు. దాంట్లో ఈ నీళ్లు పైకి కొట్టి ఆ నీళ్లు వాటర్ పడతాం. దానికేమో చిట్టపట్ట చిట్టపట్ట లేదు, ఏమీ లేదు. నీ ఉత్తపోసింది అది చెప్పలేక చెప్తే అది ఎక్కడ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతుంది. నేను కొట్టించుకున్న రియాక్షన్ అవి కొంపు కొంచెం పొల్లగా ఉప్పులు మన అలా అన్నప్పుడు నాలుగు మీద కూడా పడుతుంది కదా. ఏమో మనం దాన్ని ఆస్వాదిస్తూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అవన్నీ ఆస్వాదిస్తూ మనం రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కామెడీ చేయాలి. సో ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్లు